ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం సార్. కానీ ఏ పార్టీ కార్యక్రమంలో కూర్చుంటే ఆ పార్టీకి అనుకూలంగా మన సిద్ధాంతులు పంచాంగ శ్రవణం చెప్పడం చూస్తే కాస్త చూసిన వాళ్ళకే చాలా ఇబ్బెట్టుగా అనిపించింది సార్. చూసిన వాళ్ళకి మాత్రమే కాదు, పొగిడించుకున్న నేతలకు కూడా కాస్త ఇబ్బెట్టుగానే అనిపించి ఉండవచ్చు. 1 by 1 చెప్తాను నేను. ఇబ్బెట్టుగా అనిపిస్తుంది ఎందుకు పొగుడతారు? వాళ్ళకి ఇబ్బెట్టుగా అనిపించిన మరుక్షణం పొగడరు. ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ళు ఎందుకు పొగుడతారు? ఇబ్బందిగా అనిపిస్తే పొగడవద్దని అంటారు. మనకి ఇబ్బందిగా అనిపించింది కానీ నేతలకు ఆనందపడి ఉంటారు, అందుకే పొగుడతారు. రైట్ సార్. ముందుగా రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ప్రజలు మెచ్చేలా రేవంత్ పాలన ఉంటుంది. రేవంత్ రెడ్డి మీద ఎక్కువగా నరఘోష ఉంది. ఆయనకి అనుకోకుండా ఆ పదవి రావడం వల్ల ఆయనకి ఎక్కువ నరదృష్టి తగులుతుంది. రాజకీయ విశ్లేషణ వచ్చేసింది. ఎస్ సార్. ఈ మాట అన్నది ప్రముఖ సిద్ధాంతి సంతోష్ కుమార్ శాస్త్రి. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిది ఏమిటి, వారి యొక్క నక్షత్రం ఏమిటి, వారి యొక్క రాశి ఏమిటి అనేటువంటిది, ఎందుకంటే రాజుది చూస్తేనే రాజ్యం బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కనుక నేను ఇక్కడ వారిది చూడగా వారిది అద్భుతంగా తులారాశి అయింది. చిత్తా నక్షత్రంలో వారు జన్మించినారు. ఈ సంవత్సరం ఏమిటి అంటే విశేషం ఏమిటి, వారికి అద్భుతమైన పంచమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క మహాదశ అనేటువంటిది వారి జాతకంలో ప్రారంభమైంది, మొన్ననే ప్రారంభమైంది. కాబట్టి వారికి అద్భుతమైనటువంటి అవకాశములతో పాటు పేరు ప్రఖ్యాతులు, కానీ విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. కాబట్టి నరఘోష నుంచి వారు దూరం కావటానికి నిరంతరం లక్ష్మీ నరసింహ సేవ, లక్ష్మీ నరసింహ ఆరాధన, కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణాదులో తులారాశి వారు చెయ్యాలి. ఎందుకోసమంటే తులారాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. స్వామి దర్శించుకోమంటున్నారు అంటే లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోమంటున్నారు అని చెప్పాడు కదా. కేటీఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, హరీష్ రావుల ఘోష అన్నట్టు అది. దానికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి మందు కనుక్కున్నాడు, ఆయన కూడా అటాక్ చేస్తున్నాడు కదా. సో మొన్ననే స్టార్ట్ అయింది మార్గదర్శ అన్న. నాకు తెలిసినంతవరకు ఆయనకు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడే మార్గదర్శ స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి అయినాక ఇంకెక్కువ మార్గదర్శ వచ్చింది. మొన్న ఇక్కడ చాలా రోజులు అయింది మార్గదర్శ వచ్చి. సార్ ఓకే సార్. నెక్స్ట్ ఇక తెలంగాణ భవన్లో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో రాజేశ్వర సిద్ధాంతి గారు రాష్ట్రంలో పాలన కుంటుపడుతుంది, ముఖ్యమంత్రి మంత్రుల మధ్య విభేదాలు, ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్కు విజయం తథ్యం, పంచాంగ పట్టణంలో రాజేశ్వర సిద్ధాంతి. చాలా ఘనంగా ఉగాది ఉత్సవాలు జరిగాయి సార్. ఈ మాట అంటే కొంతమందికి ఇబ్బంది కలుగుతుందేమో, చాలా ఘనంగా సంభావన కూడా ఇచ్చి ఉండవచ్చు. సో అది మనం అనకూడదు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో మొన్ననే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు బీఆర్ఎస్. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. 8 ఆదాయం కర్కాటక రాశి, 8 ఆదాయం 2 మాత్రమే వ్యయం, 7 రాజపూజ్యం 3 అవమానము. ఈ రాశి వారికి బృహస్పతి వ్యయంలో ఉన్నాడు. అయినప్పటికీ అష్టమ స్థానంలో ఉన్న శనైశ్వరుని యొక్క ఇబ్బంది పోతుంది. మన అధినాయకుడు మన కేసీఆర్ గారి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో వారు జన్మించారు. మేషలగ్నం, బృహస్పతి ద్వితీయ స్థానంలో, శనైశ్వరుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. రవి ఏకాదశంలో ఆ శుక్రునితో బుధాదిత్య యోగంతో ఉండడం చాలా శ్రేష్టమైనటువంటి అంశం. రామచంద్రుల వారికి ఏ విధంగానైతే జాతకంలో వివిధమైనటువంటి ఎక్కువ యోగాలు ఉన్నాయో, ఉచ్చస్తే గ్రహపంచకే అనేటువంటి స్థితి ఆ రామచంద్రుల జాతకానికి మన యొక్క కేసీఆర్ యొక్క జాతకంలో కూడా ఆ విధమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి స్వస్థానపూరితమైనటువంటి గ్రహాల చేత ఈ సంవత్సరం చాలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమే కాకుండా ఖచ్చితంగా ప్రజాపాలన ఆ యొక్క ఈ తెలంగాణ ప్రజలు ఏ విధమైనటువంటి ప్రజాపాలన కోరుకుంటూ ఉన్నారో మళ్ళీ కూడా తిరిగి ఆ యొక్క కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఇది. రైట్ సార్. ఇంకా మూడేళ్ళు ఉన్నాయి సార్. ఈ ఏడాదిలో ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ సగం చీలిపోయి కేసీఆర్ బీఆర్ఎస్లో చేరాలి. రైట్ సార్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో
బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. మొట్టమొదటగా మిథున రాశి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మిథున రాశి గురించి ఎందుకు చెప్పాలి అంటే, మన నాయకుడు, మనందరికీ ఇష్టమైనటువంటి వాడు, అసలు ఈ ప్రదేశంలో మనం ఇంతగా కూర్చోవడానికి కారణభూతమైనటువంటి వాడు, ఆంధ్రదేశాన్ని ఒక్కసారి ఆశ్చర్యయ్యి ప్రపంచంలోనే ఉర్రూతలూగించి అతి స్వల్పంలోనే అనేకమైనటువంటి సీట్లతో ఒక్కసారిగా పొంగినటువంటి భావ తరంగాలలా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దివ్యమైనటువంటి నక్షత్రం ఆరుద్రా నక్షత్రం అని విన్నాను. ఆరుద్రా నక్షత్రం ఈశ్వరుడికి సంబంధించినటువంటి నక్షత్రం. ఈశ్వరుడి యొక్క దివ్య కథ గనక వింటే ఎన్ని కష్టాలు పడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని కష్టాలు పడి విజయాన్ని సాధిస్తున్నారు. ఆయన ఏ కష్టం పడ్డాడు అంటే విషాన్ని మింగాడు. అంతేకాదు, లోకమును ఉద్ధరింప చేయడానికి జడలు ఎందుకు పెంచుకున్నాడు? ఆయన క్రాప్ చేసుకోవచ్చు కదా అంటే దేనికైనా ఆయన రోడ్ల మీద తిరగాలి. దీనికి దానికి పోలికలంతే. భగీరథుడు కోరితే ఈ లోకమునకు మేలుకై నిమజ్జజ్జ నౌహోత్మ తత్పంక శంకాకరాత్మోర్మి నిర్మగ్న నీరేజ రేఖొన్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీ గంగా భవానిని ధళధళ ఈ భూమి బ్రద్దలవ్వకుండా కాపాడి జడలలో బంధించాడు. ఈ భూమిని కాపాడడానికి సహజమైనటువంటి సౌజన్యాన్ని పొందాడు. మొట్టమొదటగా మిథున రాశి గురించి రైట్ సార్. ఇంకా చాలా పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన పాయింట్ మా వాళ్ళు కట్ చేయలేదు అనుకుంటా, నేను చెప్తాను సార్. శ్రీకృష్ణదేవరాయల మాదిరిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారు. వైఎస్ జగన్ మళ్ళీ విజయ దుందుబి మోగించడం ఖాయం అనేది నూరి నారాయణమూర్తి గారి అంచనా, ఆయన ప్రవచనం. ఇక నెక్స్ట్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహస్రావధాని నాగఫణి శర్మ గారు కాస్త ఎక్కువగానే చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తారు. దాంతోపాటు నెక్స్ట్ కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు అని కూడా జోస్యం కూడా చెప్పేశారు. ఒకసారి బయట ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారము చుట్టారు. అంతా ఎందుకంటే దేయం దీనజనాయచ విత్తం అన్నారు శంకరాచార్యుల వారు. ఉన్నవాడు లేనివాడికి ఇస్తుండాలయ్యా, ఇది ధర్మం అన్నారు. దాన్ని పాటించి ఆయన ఇవాళ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. నేను ఒక మాటే చెప్తున్నాను, ఎందుకంటే ఆయన మహానుభావుడు, ఆయనే బంగారు మనిషి. ఎందుకంటే ఆయనకు దేశంలో ఆయన వల్ల ఉపకారం పొందిన వాళ్ళు, చాలా ధనవంతులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ధనవంతులను తన కోసం ఉపయోగించుకోకుండా రాష్ట్రములో ఎవరైతే ఆర్థికముగా వెనుకబడి ఉన్నారో ఒక 20 లక్షల మంది, మళ్ళీ ఒక 15 లక్షల మంది, ఇలాగ ఒక ప్రణాళిక పెట్టుకుని వారు చేస్తున్నారు. అందరి కుటుంబాలు బంగారు కుటుంబాలు పసిడి మయము కావాలి అనే ఒక ఉత్తమ సంకల్పంతో ధనవంతులందరికీ ఒక బాధ్యత. నీవు డబ్బు సంపాదిస్తే సమాజం నుంచే కదా, మళ్ళీ ఆ సమాజానికి నువ్వు ఎలా ఇస్తావు అనే ఒక ప్రాథమిక సూత్రం పెట్టారు ఆయన అద్భుతంగా. ఇవాళ మామూలుగా చంద్రబాబు గారు ఏది మొదలు పెట్టినా ఈ సంవత్సరము విజయముగా ఇలా ఉన్నతోన్నతముగా ఉంటాయి. వారి చెయ్యి అంత గొప్పది. ఈ సంవత్సరము ప్రజలందరూ బాగుపడతారు, విశ్వాసంతో ఉండాలి. ఎవరికైనా పదవులు ఆలస్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమీ తొందరపడొద్దండి. చాలా శాంత పురుషుడు ఆయన సహనమే మనం కూడా నేర్చుకోవాలి. నాకు ఈరోజే రాత్రికి పదవి రాలేదే అని అనుకోవద్దండి. వారమైనా, నెలైనా, 10 నెలలైనా, ఓ 2 ఏళ్ళు పట్టినా, 3 ఏళ్ళు పట్టినా, ఎందుకంటే ఆయన మహర్జాతకుడు. 4 సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు? ఆయన 5వసారి అవుతాడు, 6వసారి అవుతాడు ఆయన. ఇటువంటి మహానుభావుడు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనకు తగినట్టే ఆయన చుట్టూ అందరూ మంత్రిమండలి కూడా అలా ఉన్నది. అధికారులు కూడా ఆయనకు అదుపాజ్ఞలలో అందరూ ప్రేమతో పనిచేస్తూ ఉన్నారు. ఆయన పంచాంగ శ్రవణంలో సగం చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డానికి సరిపోయిందని అనుకుంటా సార్. చాలా ఉంది, ఇంకా పొగడ్తలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ వర్మ లాంటి అసంతృప్తులకు కూడా ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీకు ఇంకా పదవులు వస్తాయి అని చెప్పడం. అండ్ దాంతోపాటు ఇంకొకటి 2 యాడ్ చేస్తాను సార్ నేను. ఈ ఏడాది ప్రపంచ దిశా నిర్దేశకుడిగా మోదీ ఉండబోతూ ఉన్నారు అని చెప్పి హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో జరిగిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో సూర్యనారాయణమూర్తి గారు చెప్పారు. దాంతోపాటు తెలంగాణలో టీడీపీ మళ్ళీ విజయం సాధిస్తుంది అని చెప్పి మల్లికార్జున శర్మ ఆయన ప్రవచనం సార్. సో ఇలా ఎవరి పంచాంగం వారిదే సార్. చాలామంది ఆయా పార్టీలకు అధినేతలకు అనుకూలంగా పంచాంగ శ్రవణాలు చెప్తూ ఉన్నారు. కానీ పంచాంగం అనేది ఒకటే ఉంటుంది కదా సార్.
కానీ డిఫరెంట్గా వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. సైన్స్ అయితే ఒకటే ఉండాలి. సైన్స్కి ఉండే బేసిక్ సూత్రం ఏంటంటే రిప్లికేషన్. ప్రపంచంలో అది ఎవరు ఎక్కడ చేసినా అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇది బాటిల్, నేను కిందికి వేసాను అనుకోండి, పైకి ఎందుకు పోతుంది, కిందికి ఎందుకు పడుతుంది? భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి వల్ల, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల పడుతుంది. ఇది నేను ఛాలెంజ్ చేస్తే, నేను హైదరాబాద్లో వేస్తే ఇలాగే పడుతుంది కిందికే, అమెరికాలో వేసినా కిందికే పడుతుంది, ఆఫ్రికాలో వేసినా కిందికే పడుతుంది, ఆస్ట్రేలియాలో వేసినా కిందికే పడుతుంది, అంటార్క్టికాలో వేసినా కిందికే పడుతుంది. రోదస్లో వేస్తే పడదు, అంతరిక్ష గ్రావిటీ జీరో గ్రావిటీలో వేస్తే పడదు. అంటే అర్థం ఏంటి? సైన్స్. సో ఇదే బాటిల్ ఎవరు ఎక్కడేసినా అదే రకంగా పడుతుంది. ఎందుకు? దట్ ఈజ్ సైన్స్. పంచాంగము కూడా శాస్త్రం అని చెప్తున్నప్పుడు శాస్త్రం ఒకటే ఉండాలి. అన్ఫార్చునేట్ మరి శాస్త్రాన్ని తప్ప, శాస్త్రాన్ని అన్వయిస్తున్న వారు తప్ప ఎప్పుడు కూడా అందరూ గొప్ప పండితులు. నేను అన్నీ చూడలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాగఫణి శర్మ చూశాను. బాధేసింది ఏంటంటే మహాపండితులు, మామూలు పండితులు కాదు, వారి విద్వత్తును మనము చేతులెత్తి దండం పెట్టాలి అందరిది. ఇప్పుడు ఇక్కడ మనం చూపెట్టిన సిద్ధాంతాలు, చూపెట్టని మీరు ప్రస్తావించిన సిద్ధాంతాలు ఎవరి విద్వత్తు పైన నాకు ఎలాంటి అనుమానం లేదు. వారికి ఉన్న విద్వత్తులో నాకు 1% కూడా లేదు. కానీ సమస్య ఏంటంటే పరమేశ్వరుడి ధ్యానం కన్నా రాజకీయ నాయకుల ధ్యానం బాధేసింది. ఎందుకంటే ఈ విద్వత్తును మనం ఎవరి కొరకు వాడాలి? ఈ పాండిత్యాన్ని ఎవరి కొరకు వాడాలి? వాడితే పరమేశ్వరం కొరకు వాడాలి. నాలాంటి వారు మానవ సేవ నమ్మే వాళ్ళు పరమేశ్వరునికి వాడాలి. నాలాంటి వాళ్ళు మానవ సేవయే మాధవ సేవ నమ్ముతారు కనుక ప్రజల కొరకు వాడాలి. రెండే కదా. మీకు శ్రీనాథుడు అంటాడు, కర్ణాటక సిద్ధినాథ మౌక్తిక సభాగారాంతరాయ సంకల్పిత స్వర్ణస్నాన జగత్ ప్రసిద్ధ కవిరాట్ అని చెప్పుకుంటాడు. అంటే బంగారు నాణాలతో మహారాజు ఆస్థానములో స్నానం చేయించుకున్న గొప్ప కవిని అంటాడు. దానికి పోతనంటాడు, కర్ణాటక కిరాత కీచకుల కమ్మ త్రిసిద్ధిగా నమ్ము భారతి అంటాడు. ఇప్పుడున్న నాయకులు కిరాత కీచకులు కారు, డెఫినెట్గా ప్రజాస్వామ్య పాలకులు. కానీ దాని ఎసెన్స్ ఏంటి? రాజుల సింహాసనాల ముందు నా సాహిత్యాన్ని నేను పదాక్రాంతము చెయ్యను, కవులు హలికులైతేనేమంటాడు. అంటే నాగలి పట్టి దున్నుకొని పట్టడన్నాన్ని నేను సంపాదించుకొని కడుపు నింపుకొని భాగవతం రాస్తాను అంటూ, పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిత బవారమగునట అంటూ మహాభాగవతాన్ని రచించాడు ఆ మహనీయుడు పోతన. నేను తప్పుగా ఒకవేళ ఉచ్చరిస్తే క్షమించాలి, ఎందుకంటే అది ఉద్దేశపూర్వకం కాదు, ఎవరైనా పొరపాటు చేయొచ్చు. సో ఎందుకు అలాంటి మహాభాగవతాన్ని నాతో చంద్రబాబు నాయుడు పలికించాడు, కేసీఆర్ పలికించాడు, జగన్మోహన్ రెడ్డి పలికించాడు అల్లే. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డిని పరమేశ్వరంతో పోల్చారు. ఇదేం ఈ పాండిత్యం అండి. కేసీఆర్ను రామచంద్రుడితో పోల్చారు. పోలికలకు కూడా హద్దులు ఉండాలి కదా. సో మీరు పోలికలతో హద్దులు ఉండాలి కదా. రామచంద్ర ప్రభుతో కేసీఆర్ను పోల్చడం ఏంటి, పరమేశ్వరునితో జగన్మోహన్ రెడ్డి పోల్చడం ఏంటి? సో ఒక్కసారి ఆ మహాభాగవతాన్ని రచించిన మహనీయుడు పోతన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అయ్యా. ఏమన్నాడు? పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట అన్నాడు. శ్రీరామచంద్రుడు పలికిస్తున్నాడు ఈ భాగవతాన్ని అన్నాడు. సో అది కానీ కళ కోసం కాదు, ప్రజల కోసం అంటారు. సాహిత్యము, పాండిత్యము, మేధో సంపత్తి నువ్వు ఎవరి కొరకు వాడతావు అన్నది పాయింట్. రాజుల కొరకు, రాజపూజ్యం కొరకు, చక్రవర్తుల సింహాసనాల ముందు పదాక్రాంతం చేయడం కాదు. 4 పారితోషికాలు వస్తాయేమో, కాదంటే ఒక పదవి వస్తుందేమో, లేదు అవేవి రాకపోతే పేరు వస్తుందేమో. కానీ పండితుడు ఏ సమాజంలోనైతే జ్ఞానం ఉన్నవాడు, విజ్ఞానం ఉన్నవాడు, మేధస్సు ఉన్నవాడు ఆ సమాజంలో అధికార వ్యవస్థలకు దాసోహం అవుతాడు. అధికార వ్యవస్థ అంటే అధికారంలో ఉన్నవారే కాకపోవచ్చు, అధికారం కోసం తాపత్రయపడుతున్న విపక్షంలో ఉన్నవాడు కూడా రేపు అధికార వ్యవస్థలో భాగమవుతారు. ఎవరైతే మేధస్సు, జ్ఞానము, విజ్ఞానము, విద్వత్తు ఉన్నవారు సత్యాన్వేషణ కోసమే ఆ విద్వత్తును వాడాలి. ఆ తల్లి సరస్వతీదేవి చదువుల తల్లి నీకు ఇచ్చిన విద్వత్తు దేని కొరకు? ఓ రాజకీయ నాయకుని పోవడం కొరకు ఇవ్వలే. సరస్వతీ మాత నీకు ఇచ్చిన విద్వత్తు ఒక నాయకుడిని పొగడ్తల్లో ఉంచడానికి ఇవ్వలేదు. ఆ విద్వత్తును లోక కళ్యాణం కొరకు వాడమని ఇచ్చారు, ఆ జగత్ కళ్యాణం కొరకు వాడమని ఇచ్చారు.
మానవ సంక్షేమం కొరకు, కష్టజీవుల కోసం, శ్రమజీవుల కోసం, అన్నార్తులైన అభాగ్య జీవుల కోసం వాడమని ఆ విద్వత్తు ఆ మాత నీకు ఇచ్చింది తప్ప నాయకులను పొగడ్తల్లో ముంచి ఇవ్వడానికి ఇవ్వలే. అందువల్ల ఈ సిద్ధాంతాల గురించి కానీ నేను చెప్పేది, ఎక్కడ మేధస్సు అధికారానికి దాసోహం అవుతుందో ఆ సమాజ పతనం అనివార్యమవుతుంది. ఎందుకంటే మేధస్సు ఇస్ ద కాన్షియన్స్ కీపర్ ఆఫ్ ది సిమ్. అమర్త రమీలా తాపర్ పదం పడుతుంది, పబ్లిక్ ఇంటలెక్చువల్ అంటుంది. సో ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ ఈజ్ టు క్వశ్చన్ ఆర్ నాట్ టు క్వశ్చన్ కెన్ నెవర్ బీ ఎ క్వశ్చన్ అంటుంది. టు క్వశ్చన్ ఆర్ నాట్ టు క్వశ్చన్ కెన్ నెవర్ బీ ఎ క్వశ్చన్. ప్రశ్నించాలా ప్రశ్నించకూడదా అనేది ఎప్పుడు కూడా ప్రశ్న కాదు అని చెప్తుంది. ఒక అకాడమిషియన్ స్వీజీ అనే అతను అంటాడు, ద రియల్ ఇంటలెక్చువల్ ఈజ్ వన్ హూ రిలేట్స్ హిజ్ ఇంటలెక్ట్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ అండ్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సొసైటీ అంటాడు. అంటే సమాజ అభివృద్ధితో అనుసంధానం చేసిన వాందే నిజమైన మేధావి అంటారు. అందువల్ల విద్వత్తు, జ్ఞానము, విజ్ఞానము సమాజంలో కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం ఉంది. ఆ అదృష్టం అనుకుంటే అదృష్టం అనుకోండి, అవకాశం అనుకుంటే అవకాశం, ఏది లేకపోతే ఆ సామర్థ్యం ఉంది. దీన్ని మనం ఎవరి కొరకు ఉపయోగించుకుంటాం? నిజంగా ఆ విద్వత్తును తమను పిలిచిన రాజకీయ నాయకుల పొగడ్తల కొరకు ఉపయోగిస్తే ఆ సరస్వతీ మాతకు ద్రోహం చేసినట్లు. సరస్వతీ మాత ఎవరికీ తలవంచదు. విద్య మీకు అందుకే అంటాడు, ఒక రాజు ఆ రాజ్యములోనే పూజింపబడతాడు, కానీ ఒక మేధావి, ఒక విజ్ఞాని లోకమంతా పూజింపబడతాడంటాడు. విద్వత్తు పూజ్యతే అంటాడు, లోకమంతా పూజించబడుతుంది. అలాంటి ఒక గొప్ప విద్వత్తును, పాండిత్యము, భాష ఇలాంటి ఉన్నవారు తాము రాజకీయ పార్టీల కార్యక్రమాలకు వచ్చి రాజకీయ నాయకుల్ని పొగడ్తలం ఆవేదన కల్పిస్తుంది. అందుకే చెప్పాను నాగఫణి శర్మది పరమేశ్వరుని ధ్యానం కన్నా చంద్రబాబు నాయుడు ధ్యానం ఎక్కువ ఉంది అందులో. ఇక మిగతా వాళ్ళని చెప్పాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి పరమేశ్వరంతో పోల్చిన ఇక నిదానిపైన ఆ వ్యాఖ్యానం ఏముంటుంది చెప్పండి. కేసీఆర్ను రామచంద్ర ప్రభుతో పోల్చిన తర్వాత ఇంకా వ్యాఖ్యానం ఎక్కడ ఉంటుంది? ఇంతకన్నా వ్యాఖ్యానం ఏముంటుందా? రాజకీయ పార్టీల ప్రతినిధులుగా, స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్గా మాట్లాడితే ఆవేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఎందుకంటే ఎవరో అజ్ఞాని మాట్లాడారంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో పదవి కొరకు ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్న రాజకీయ నాయకుడు పొగిడాడంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మరి మనిషికి కోటి విద్యలు కోటి కొరకే కదా. పదవి కొరకు ఏవైనా విద్యలు ప్రయోగించవచ్చు, కానీ వీళ్ళెవరికి ఆ పదవుల కొరకు కాదే. వీళ్ళెవరు ఎమ్మెల్యేలు కారే. ఇప్పుడు వీళ్ళందరికీ ఆల్రెడీ సమాజంలో చాలా పెద్ద గౌరవం వచ్చింది కదా. సమాజం చేతులెత్తి మొక్కింది కదా మీ పాండిత్యానికి, మీ విద్వత్తుకు, మీ జ్ఞానానికి. అలాంటిది ఇంకేం కావాలి? కోట్లాది మంది ప్రజల గౌరవాన్ని పొందడాన్ని మించిన పదవి ఇంకేదైనా ఉంటుందా? లక్షలాది మంది ప్రజలు వారి విద్వత్తును చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంటే దాన్ని మించిన పదవి, సత్కారం, సన్మానం, గౌరవం ఇంకేమైనా ఉంటుందా? మన జీవితంలో ఆశించాల్సింది పదవులు కాదు. జీవితంలో ఆశించాల్సింది పొగడ్తలు కాదు, ప్రశంసలు కాదు, పారితోషికాలు కాదు, మీరు అన్నట్లు సంభావనలు కాదు. జీవితంలో ఆశించేది లక్షలాది మంది పైన నేను ప్రభావం చూపుతున్నానా? నా విద్వత్తు కోట్లాది మంది ప్రజలకు చైతన్యం కలిగిస్తుందా? కాళోజీ అంటాడు, అక్షర రూపం దాల్చిన ప్రతి సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అంటాడు. ఆ రకమైన అంటాడు మహాకవి శ్రీశ్రీ తన ఇష్ట కవి గురించి అంటాడు, కవి గలగలన్ మంగళ కళాకాల అలాలిలో కలిసిపోతిని కరిగిపోతిని కానరాకే కదిలిపోతిని అంటాడు. అది కదా కవితా ఓ కవిత నా యువకాశల అంటూ కవిత చదువుతాడు. సో ఎక్కడైనా విద్వత్తు శ్రమజీవుల పొలాలనన్నీ అలాల దున్ని అని కమ్మరి కొలిమి అని మీకు శ్రీశ్రీ పద్యం ఉంది. చాలల మగ్గం సమస్త రీతుల సహస్ర వృత్తుల సమస్త రీతుల శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదంటాడు. అందువల్ల కష్టజీవుల పక్షాన, శ్రమజీవుల పక్షాన, అన్నార్తుల పక్షాన, అభాగ్యుల పక్షాన ఉపయోగించాల్సిన విద్వత్తును, జ్ఞానాన్ని అధికార వ్యవస్థల ముందు రాజకీయ నాయకత్వ ఆనందం కొరకు వినియోగిస్తే ఆ తల్లి సరస్వతీ మాత నిర్ణయానికి వదిలేద్దాం. అంతకన్నా మనం ఏం చేయగలం? పెద్దలు కదా, పండితులు కదా, వాళ్ళను మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ స్థాయి నాది కాదు కనుక వారికి ఆ విద్వత్తును ప్రసాదించిన ఆ చదువుల తల్లే చూసుకుంటుంది. మనం ఎందుకు మాట్లాడాలి?